మనం మైగ్రేన్ తాలూకా తీవ్రతని తగ్గించుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు చూద్దాం. ముఖ్యంగా ఆహార విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాఫీ గానీ, టీ గానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఒకవేళ అలవాటు ఉన్నట్లయితే రోజుకు 2 కప్పుల కాఫీ గానీ, లేదా 2 కప్పుల టీ గానీ మాత్రమే తీసుకోవాలి. ఎనర్జీ డ్రింక్స్ లాంటివి తీసుకోకూడదు. అలాగే బాగా పులియబెట్టిన పదార్థాలు అంటే పుల్లగా ఉన్న పదార్థాలు, ఎక్కువ రోజులు పులియబెట్టిన పదార్థాలు తీసుకోకూడదు. కొద్దిగా పులియబెట్టిన ఇడ్లీ, దోస, పెరుగు లాంటివి పర్వాలేదు గానీ, ఎక్కువ పులియబెట్టిన పదార్థాల వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. అలాగే బయట ఫాస్ట్ ఫుడ్స్, అలాగే ఇన్‌స్టంట్ నూడిల్స్ వల్ల, కొంతమందిలో ఈ కూల్ డ్రింక్స్‌లో ఉండే షుగర్స్ వల్ల కూడా మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. ఆ ఆహారం తీసుకునే సమయాలలో గ్యాప్ వల్ల కూడా కొంతమందిలో ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సరైన నీటి శాతం బాడీలో ఉండాలి. అంటే మనం డీహైడ్రేట్ అయినా గానీ, ఈ మైగ్రేన్ తాలూకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పుడూ మనం తగినంత వాటర్ తీసుకోవాలి. అలాగే తగినంత నిద్ర కూడా ఉండాలి. ఈ నిద్ర వేళలు తగ్గడం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే ఎక్కువ శబ్దాలు విన్నప్పుడు, ఈ దీపావళి క్రాకర్స్ గానీ, పెద్ద పెద్ద ఈ డీజే సౌండ్స్ గానీ విన్నప్పుడు కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే ఈ సెన్స్ వల్ల, అంటే మనం వాడే పర్ఫ్యూమ్స్ గానీ, గాఢమైన వాసనల వల్ల కూడా మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే బ్రైట్ లైట్స్ వల్ల, ఏవైనా బ్రైట్ లైట్స్ చూసినప్పుడు కూడా మనకి ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎక్కువ స్క్రీన్ చూసే వాళ్ళలో టీవీ గానీ, ఫోన్ గానీ, ఆ లైట్ మన కళ్ళ మీద పడి మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వడానికి ఒక కారణం అవుతుంది. అలాగే కూర్చునే పోస్చర్ ఎప్పుడు కూడా స్ట్రైట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే మనం మెడని ఎక్కువగా ముందుకు వంచి కూర్చోవడం, ఎక్కువగా ముందుకు వంచే పనులు చేయడం వల్ల కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది.